ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలలో 2 మాటలు గత వారం ధ్యానించుకున్నాము. మొదటిగా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని. ఆయన హింసిస్తున్నా కూడా వారిని క్షమించమని అడిగే గొప్ప మనసు కలిగిన దేవుడు కాబట్టి మరి ఆయన దేవుడు అయ్యాడు. ఆ రీతిగా అడిగి మరి ఆ క్షమాపణ పొందిన వారు మానవ మనసు కలిగిని మరి దేవుని ఆరాధిస్తే లభ్యమయ్యే గొప్ప కార్యం ఏంటి? అక్కడ నేడు నీవు కూడా పరదేశకు వెళ్తామని వాగ్దానం చేశాడు. ఆ రీతిగా మన యొక్క పాపాల నిమిత్తము మనము మరి దేవుని సన్నిధిలో మారు మనసు కలిగి ఉంటే పరదేశకు వెళ్ళగలిగిన గొప్ప ఆధిక్యత ఇస్తానే దేవుడు తాను సిలువలో బాధ చెందుతూ సిలువలో అనేకమైన శ్రమలు అందుతూ కూడా మనకి ఆ యొక్క గొప్ప వరాన్ని ఇవ్వటానికని ఆయన చేస్తున్న ఆ కార్యంలో ఇప్పుడు ఆ సిలువలో పలికిన మాట, దేవా దేవా నన్ను ఎందుకు విడిచితేవి, ఏలి ఏలి లామా సబక్తాని. కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వినగానే ఏలి ఏలి అంటే ఏలిని పిలుస్తున్నాడేమో. ఏలి అప్పుడు గొప్ప ప్రవక్త, గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఆయన నుంచి సాయం చేస్తున్నాడు. ఆయన సిలువ వేసే క్రమంలో ఏలినో ఇంకెవరినో పిలుస్తున్నాడేమో అనుకుంటున్నారు. ఆయన వాళ్ళ గురించి ఆశ్రయిస్తున్నాడు అనుకుంటున్నారు. మాట వింటే కూడా మనకి ఏ రీతిగా వినపడుతుంది అది? దేవా దేవా నన్ను ఎందుకు విడిచావు. ఎప్పుడన్నా ఎవరన్నా హింసపడుతున్నప్పుడు నన్ను ఎందుకు ఇట్లా మీరు కొడుతున్నారు, మరి ఈ రీతిగా అడుగుతారు. మరి యేసు ప్రభు కూడా మరి అది అడుగుతున్నాడా? అడిగితే ఎవరిని అనాలి? హింసించే వాళ్ళని అనాలి. నన్ను ఎందుకు హింసిస్తున్నారు, నేనేం తప్పు చేశాను, లేకపోతే నేను నిర్దోషిని, అసలు నన్ను మీరెవరు, మీరు పాపులు, నన్ను నీతిమంతుని చేస్తున్నారని వాళ్ళని అనాలి. వీళ్ళందరిని వదిలేసి ఎవరిని అన్నాడు ఆయన? ఏలి ఏలి లామా సబక్తాని అంటే దేవా దేవా నన్ను ఎందుకు విడిచావు. దేవుడు విడవడం ఏంటి? దేవుని స్వరూపమైన వాడు, దేవుని సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మరి దాసుని రూపం దాల్చి రూపంలోకి వచ్చిన యేసు ప్రభు మరి దేవుని అడుగుతున్నాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావని. మరి అంతకుముందు వరకు దేవుడు పట్టుకుని ఉంటే, శ్రమలు పెడుతుంటే ఎందుకు దేవుడు చూస్తూ ఊరుకున్నాడు? మరి ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టాడు? దేవుని విడిచిపెడుతున్నాడు ఎందుకు అడిగాడు అంటే, ఇంకా ఆయన నరరూపుగా వచ్చి వాళ్ళందరూ హింసిస్తున్న బాధలు అనుభవిస్తూ మరణించే సమయం దగ్గర పడింది. ఆయన అనేక సార్లు చెప్పాడు 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని, కాబట్టి మరణాన్ని జయిస్తానని, నిత్య జీవం ఇస్తానని. మరి నిత్య జీవం ఇచ్చే ఆయన మరణించాలి. మరణాన్ని జయించగలిగిన గొప్ప శక్తి గలవాడుగా ఆయన ఉంటేనే మరి ఆయన దేవుడుగా నిత్య రాజ్యానికి ఇచ్చే వారసుడిగా మనం ఆయన అంగీకరిస్తాం, లేకపోతే మనం ఆయన ఆరాధిస్తాం. ఆయన అవహేళన చేస్తూ దూషిస్తూ హింసిస్తూ ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏలి ఏలి లామా సబక్తాని, దేవా నన్ను ఎందుకు విడిచావు. ఇప్పటి వరకు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఈ శిక్షణ ఎందుకు అనుభవించాడు? ఇది మనుషులు మరి అవహేళనతో అపహాస్యముతో అల్ప విశ్వాసంలో ఉన్నవారు, అపవాది చేత పట్టబడిన వాళ్ళు మాట్లాడే మాటలు. ఆ యేసుప్రభు అంతగా బాధలు పడుతున్నా మరి ఆయన నిజంగా నీతిమంతుడిని నమ్మిన వాళ్ళు కూడా కనీసం మద్దతు పలకే పరిస్థితులు లేరు. అటువంటి క్రమంలో దేవుడు కూడా విడిచిపెట్టాడని అంటున్నాడు. దేవుడు విడిచిపెడతాడా? మరి ఇక్కడ ఆయన ఏం అడుగుతున్నాడు? దేవా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావన్నాడు. ఎందుకు? దేవుడు విడిచిపెట్టకపోతే ఆయన మరణించడం జరగదు. అంటే శిలువ మీద మరణించడం జరగాలి. జరిగితే కానీ తర్వాత కార్యక్రమం ఏంటి, ఆయన దేవుని కుమారుడా లేతే ఏంటని తెలియపరచబడుతుంది. తర్వాత శిలువ యాగము పూర్తి అయ్యేటప్పుడు ఆయన మరణిస్తేనే. మరి మరణించడం అనేది సామాన్యమైన విషయం. ఆ బాధలతో మరి ఆ యొక్క సమయంలో దేవుడు కూడా వదిలేసిన పరిస్థితిలో ఈ శిక్ష అంత ఎందుకు, నేను దేవుని కుమారుణ్ణి, ఈ మనుషులు ఇంత పాపం చేసి ఇంకానూ పాపంలోనే ఉన్నారు, ఇంకా మరి అవహేళన చేస్తూ దూషిస్తున్నారు, కాబట్టి వీరి గురించి ఆయన చేయవలసింది. కాబట్టి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టో తీసుకోమని అడగట్లే. నేను ఈ బాధను తండ్రి నీ చిత్తమే జరుగును కాక నేను ముందే చెప్పాడు కాబట్టి భరిస్తాను, కానీ నన్ను కూడా వదిలేసావు. మరి ఆక్రందన ఆ చివరి క్షణంలో దేవుడికి కూడా మరి అనే పరిస్థితి వచ్చిందంటే, మనుషులు ఎంత దుర్మార్గముగా, మనుషులు ఎంత క్రూరత్వముతో ఆయన్ని కొరడాలతో కొడుతూ మరి ఆ రక్తధారలు కారుతూ వాటన్ని శ్రమిస్తున్నా చూస్తున్నా మరి ఈయనేం పాపం చేశాడని, మెస్సీయనే రాజ్యనాథని అందరితో యుద్ధం చేశాడా? చేయలేదు. ఆయన చేసిన బోధలేనా విన్న వాళ్ళందరూ అనేక మంది ఆయన్ను అనుసరించారు, స్వస్థత పొందారు. పరిసయ్యుల శాస్త్రులకు సంబంధించిన వాళ్ళు, మరి స్వార్థంతో కూడిన వాళ్ళు
దుర్మార్గపు క్రియలు చేసేవాళ్ళు, వారికి ఈయన మంచితనం అవసరం లేదు, ఈయన యొక్క గుర్తింపు ఏది లేకుండా ఆయన అవహేళన చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ గురించి దేవుడు ఎందుకు ఆక్రందన చేయాలి? ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టావు అనే పరిస్థితికి వెళుతున్నాడంటే ఎంతగా క్షోభించాడు, ఎంతగా వేదన చెందాడు, ఎంత శిలువ మరి యాగంలో ఆయన బలి అయ్యి చేస్తున్నాడు. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆయన నలగగొట్టబడుట ఆయనకి ఇష్టమైనని వాక్యం రాయబడింది. అంటే ఆ దేవునికి తన కుమారుడిని అనేక మంది నలగగొట్టడం, అనేక మంది హింసించడం ఇష్టమాయనంటే మరి ఆ రీతిగా అయితే కానీ పాప క్షమాపణ జరగదు, అయితే కానీ ఈ పాపంలో ఉన్న వారికి మరి విమోచన కలగదు. మరి ఈ మనిషిని ఇంతగా ప్రేమించిన దేవుడు మరి ఈ మనుషుల్ని కోసం అని తన కుమారుని పంపించి ఆయన అనేక మంది హింసిస్తూ నలగగొట్టబడుతూ కూడా వారిని మరి ఉపేక్షిస్తూ మరి ఆయన క్షమించమని అడుగుతున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు దేవుని స్వరూపంలో వచ్చినవాడు. అయితే ఇక్కడ చేస్తున్న ఆక్రందన బట్టి చూస్తే మనుషులు మామూలుగా ఆ రీతిగా అడుగుతారు, లేకపోతే ఈయన వద్దనుకుని అడిగాడని కాదు. నేను అది కూడా భరిస్తున్నాను, ఎంత ఘోరమైన స్థితిని కూడా భరిస్తాను, అయితే ఇది పూర్తి అయితే కానీ వీళ్ళకి క్షమాపణ దొరకదు. ఆ రీతిగా మనుషులపైన ప్రేమ, ఆయనకున్న కరుణ, మరి అంతగా హింసిస్తున్న, అవహేళన పడుతున్న, వస్త్రాలను విడదీసిన, శరీరాన్ని చీల్చిన, రక్తధారలు కాలుతున్న, భారమైన సిలువను ఆయన పైన వేసిన, ఎండలో ఆయన నడిపిస్తూ చెమటలు రక్తము ఏకదారిగా కాలుతున్న, ఎంతగా క్షోభిస్తున్నా సరే మనుషులను క్షమాపణ కోసం ఆయన చేస్తున్న ఆక్రందనలు ఆఖరికి దేవుని కూడా నన్ను విడిచిపెట్టేసావు తండ్రి అంటే దేవుడు కూడా విడిచిపెట్టవలసిన సమయం వచ్చే క్రమంలో చేస్తున్న ఆక్రందన విన్నప్పుడు మరి దేవుడు కూడా ఎంతగా క్షోభపడుతూ ఎంతగా బాధించబడుతున్నాడో, ఎవరి గురించి ఈ యొక్క ఆక్రందన ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? ఆయనకి, ఆయన తండ్రికి ప్రయోజనం జరుగుతుందా? లేకపోతే ఆయన రాజ్యానికి అనేక మంది వచ్చే రీతిగా ఉండాల్సిన అవసరం ఉందా? ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించిన రాజ్యంలో నువ్వు నేను లేకపోతే ఈ పాపంలో ఉన్న వీళ్ళందరూ రాకపోతే ఆయనకి ఏం అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ నశించిపోయిన వాళ్ళకి రక్షించడానికి వచ్చిన ఆయన ఆ క్రమంలో, ఆ పరిస్థితుల్లో బాధను అనుభవిస్తూ తండ్రిని కూడా నన్ను విడిచిపెట్టామనే యొక్క మరి ఎంతో వేదనతో కూడిన మాట విన్నప్పుడు మనకి ఆయనకు నీతిమంతుడు, నీతిమత్వము, ఆయన మనపైన ఉన్న ప్రేమను మనము ఎంతగానో అర్థం చేసుకోవాలి. మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆయన వచ్చి ఏమంటాడు, నాకు వాటా ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోయి తనంతో సంతోషంగా బతకగలను, నాకు స్వేచ్ఛ కావాలని అడిగాడు. తండ్రి ఏం చేశాడు, ముందు వారించిన వినలేదు కాబట్టి ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఉన్న ధనమంతా అయిపోయే వరకు బాగానే తిరిగాడు. అయిపోయాక ఇక పందులతో సహవాసం చేసే క్రమము మనకి తెలిసిందే. మరి అప్పుడు కానీ ఆయనకు గుర్తొచ్చినప్పుడు ఏమనాలి, నన్ను ఈ రీతికి ఎందుకు వదిలిపెట్టావు, అప్పుడే నువ్వు నిర్బంధించవలసిందిగా. మరంటే వింటాడా? ఆ సమయంలో మనుషులు వినగలుగుతారా? అవన్నీ తీసుకుని పొందుతున్నప్పుడు నన్ను ఎందుకు విడిచిపెట్టావని ఏమన్నా అంటారా? అనరు. ఇవన్నీ పొందితే ఎంతో సంతోషంగా గడపగలను, లేకపోతే ఎంతో అధికుడిగా ఉంటాను అనుకునే ఆ క్రమంలో మనుషులు దేవుణ్ణి ఎవరిని కూడా లెక్క చేయని క్రమంలో మరి అన్నీ కోల్పోయినప్పుడు మాత్రము నాకెందుకు వదిలిపెట్టామని దేవుణ్ణి అంటారు. ఎందుకని? మరి ఆ యొక్క స్థితి ఆయన చేసిన పాపాలను బట్టి, మరి అతను తప్పిదాలను బట్టి బుద్ధి తెచ్చుకొని నా తండ్రి దగ్గర నేను సేవకుడుగా, నేను కుమారుడుగా కూడా వెళ్ళలేను, ఎందుకని అర్హత కోల్పోయాను. మార్పు కలిగిన మనసు ఎప్పుడు వస్తుంది? మనము ఎందు నిమిత్తం చేశామో ఆ పాపాలు మనమే కాబట్టి దానికి తగిన శిక్ష అనుభవించవలసింది కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలనుకుని ఎప్పుడైతే మనము అడుగుతామో అప్పుడు ఆ యొక్క మార్పుని బట్టి దేవుడు నిన్ను క్షమిస్తానన్నాడు. మరి యేసు ప్రభువు వారు అటువంటి పాపం చేయలేదే, నీతిమంతుడే. మరి ఆయన ఏం పాపం చేయకుండానే ఆయన ఆ రీతిగా హింసిస్తున్నారంటే ఆయన పాపాల నిమిత్తము ఆయన శిలువ మరణం చెందలే. అనేక మంది అవహేళన చేసింది అదే, ఈయన తప్పు చేశాడు, ఆయన తప్పు చేసి కాదు, మన నిమిత్తం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి, ఎందుకను దేవుని యందు మనము నీతిమంతులుగా అగునట్లు అంటే మన నిమిత్తము ఆయన్నే పాపముగా చేసాం. అంటే ఆయన్నే ఆ బలియాగం చేసి ఆ శిక్షను అనుభవించమని అన్నామంటే మనం చేస్తున్న పాపం ఆయన్నే పాపముగా చేశానని వాక్యం చెప్పబడుతుంది. అంటే మన యొక్క అంత భయంకరమైన పాపాలు క్షమించబడే పరిస్థితి లేనప్పుడు ఆయనే మన పాపాల మీద పాపముగా మారి అనుభవించాడు. ఇంకొక వాక్యంలో ఏం చెప్తారు, అదే ఆయన పాపము చేయలేదు,
ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి ఆదరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత పొందిరి. కాబట్టే తండ్రికి ఆయన ఆక్రందన చేస్తున్నాడు. తండ్రి ఏదైతే ఆయనకి చెప్పాడు, ఏ పని నిమిత్తం పంపించాడో ఎంతో భారం భరించవలసి ఉంది. అయినను మరి ఆ చివరి క్షణంలో అడుగుతున్న యొక్క మాటలు మనం వింటే ఎంతగా ఆయన క్షోభించుండాలి. తెలుసు తండ్రి ఆయన వదిలేస్తాడని, మరి ఆ కార్యం చేయాలని తెలుసు. అది ముగించే పర్యంతం ఆయనకి అది తప్పదు. అయితే ఎవరిని దూషించకుండా న్యాయముగా తీర్చు దేవుని మాట అనుసరించని భయంకరమైన బాధను భరించి ఆ యాగం చేయమన్నప్పుడు యాగం పూర్తి చేస్తున్న ఆక్రందనలు కీర్తన 22:1 చూస్తే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని విని నీవేలా దూరముగా ఉన్నావు. దావీదు కూడా దేవుని అడిగినప్పుడు చేస్తున్న ప్రార్థన అదే, దేవా దేవా నన్నేలా విడనాడితివి, నా ఆర్తధ్వని ఎందుకినవు, నన్ను ఎందుకు రక్షింపవు. కానీ నేను రక్షింపటానికో లేకపోతే నీ ఆర్తధ్వని నిన్ను ఆ యొక్క శ్రమను తప్పిస్తే శిలువ భారం పూర్తి కాదు. కాబట్టి ఆ శ్రమను భరించమని మరి దేవుని వాగ్దానము ఆ రీతిగా ఉన్నా మరి ఆయన సొంత కుమారుని అర్పించి లోకంలోకి మరి అటువంటి శ్రమల నుంచి మరి ఆ యొక్క బాధలో ఆయన చేస్తున్న ఆర్తధ్వని విన్నప్పుడు మరి అంతగా శ్రమించబడిన దేవుడు ఎందు నిమిత్తమై ఆ త్యాగం చేశాడు, ఎందు నిమిత్తమై ఆ శిలువ యాగం చేశాడు, ఎందు నిమిత్తం అటువంటి భారాలు భరించాడు. దేవుడు ఎందు నిమిత్తం తన కుమారుని అనుగ్రహించాడు. న్యాయంగా తీర్చే దేవుడు కూడా మరి నీ నిమిత్తము నా నిమిత్తము ఆ శిలువ యాగంలో దేవుణ్ణి ఆర్తధ్వని విన్నప్పుడు మనలో ఇంకనైనా మార్పు రాదా? మన యొక్క పాపాలను క్షమించగలిగిన దేవుడు క్షమించడానికే చేస్తున్న బలియాగం మరి మనలో మార్పును తెచ్చినప్పుడు మనము నీతిమంతులుగా జీవించడానికే తానే పాపమై మన పాపమునితో ఆయన పాపముగా మారి మన నీతిమంతులుగా చేసే క్రమములో ఆ యొక్క నీతిమత్వాన్ని పొందటానికి నీలో నాలో మార్పు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనల్ని శ్రమలు అనుభవించకుండా మనము పాపముగా మారకుండా ఆయనే సమస్తం అనుభవిస్తూ చేస్తున్న క్రమంలో మనము దేవుని యందు నిలిచేవారుగా మార్పు చెందాలి. మరి ఒక మాట గురించి మనం ధ్యానించుకుంటే, యోహాను సువార్త 19:28 మనం చూస్తే, నేను దప్పి కొనుచున్నాను, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకను తగిలించి ఆయనకు నోటికి అందించిరి. దప్పికొని ఉన్నాను. మరి అంత ఎండలో మరణయాతనకరమైన శ్రమలలో అనుభవిస్తూ చెమట రక్తము ఏకరీతినిగా కాలుతున్న క్రమములో దప్పికొన్నాను అన్నాడు. ఆయన దప్పికగొన్నది దాహం వేసి అనుకుంటే ఆ శిలువ శ్రమలు ఆయన భరించాల్సిన అవసరం లేదు. ఆ శిలువలో అంతా మరణయాతన పడుతూ ఆ శిలువ యాగాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఆయన దాహానికి నీళ్ళు అడిగే క్రమము చూస్తే ఆయన దేని నిమిత్తం దాహంతో ఉన్నాడు, ఈ లోకంలో ఆయన దేని నిమిత్తం వచ్చాడు. అది పూర్తి అవ్వాలంటే, ఆ దాహం తీరాలంటే ఆ మనుషులలో దేవుని యందు నిలిచే రీతిగా మార్పునికి ఎదురు చూస్తున్న దాహం తీరకుండా వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఈ శిలువ యాగము పూర్తి చేసి ఆ దాహం తీర్చే రీతిగా ఉండాలని ఆక్రందనతో ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 7:37 చూస్తే మనం, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నా యందు విశ్వాసించు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వస్తే జీవజలాన్ని ఇస్తా అన్న దేవుడు దాహం తరుస్తున్నాడని మరి చుట్టుపక్కల గేలి చేస్తున్నారు. అందుకనే ఆ చేదు చిరకను తీసుకొచ్చి ఆయనకు అందిస్తున్నారు. ఆ చిరక తాగితే కొంచెం ఆయనకి మత్తు కూడా వస్తుంది, ఆ బాధను తగ్గించుకోవచ్చని. ఆ బాధను తగ్గించుకోవడానికి, ఆ దాహం తీర్చుకుంటే ఒక చేదు చిరక ముంచి తాగితే చాలనుకుని ఆయన అంత శ్రమించవలసిన అవసరం లేదు. ఆయన పడుతున్న శిలువ యాగము, బలియాగము, శిలువలో చేస్తున్న హింసలు ఏదో చిరకతో తాగి తగ్గించుకునో దాహం తీసుకుంటా కాదు. ఈ దాహం దేని నిమిత్తం, ఈ యొక్క శిలువ యాగం దేని నిమిత్తం, ఎవరి నిమిత్తము, ఎవరి గురించి ఆయన చేస్తున్నాడు, ఎవరు మార్పు చెందాలని ఆయన అడుగుతున్నాడు. ఏ పాపము నిమిత్తము ఆయనే పాపముగా మారి మనల్ని నీతిమంతుగా చేయటానికి చేస్తున్న క్రమములో మరి అవన్నీ మార్చుకొని రావాలని దేవుడు చూస్తున్న క్రమములో ఆ దాహం తీర్చకుండా వెళ్ళిపోతున్నావు. అవన్నీ మార్పు చెందినప్పుడు ఆయన దాహం తీరుతుంది. కానీ ఈ మనుషులు ఇచ్చే చిరక వలన అవుతుందంటే ఆ చిరక తాగేవాడు, లేకపోతే ఇంకొక నీళ్ళు తాగేవాడు. వాళ్ళు చిరక ఇస్తే కూడా ఆయన నిరాకరించాడని ఉంది. అంటే
దాని నిమిత్తము కాదు మనుషులలో ఇంతగా చేస్తున్న వీరందరూ కూడా వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అంటే ఈ పాపాలన్నీ మీరు చేస్తున్నాయే మీ నిమిత్తం నేను చేసిన నేను పాపిని కాదు, ఆయన ఎటువంటి పాపం ఎరగనని పిలాతే చెప్పాడు. ఆయన ఎటువంటి దోషం లేదు, మరి కాబట్టి ఆయన్నే హింసించడం అవసరం లేదు. ఆయన అటువంటి పాపం చేయలే, నీతిమంతుడు. కాబట్టి ఈయన ఎందుకు హింసించాలి? నరహత్య చేసి భయంకరమైన దొంగ అయిన బరబ్బాను విడిపించమంటారు. అటువంటి దొంగని, అటువంటి భయంకరమైన నరహత్య చేసేవాడిని, ఈయన ఎటువంటి పాపం లేని ఆయన్ని ఈయన ఎందుకు మీరు సిరివేయమంటున్నారు? మాకు ఈయనే కావాలి, పాపమే కావాలి, పాపంలో ఉంటాం. ఈయన వచ్చి ఇన్ని శ్రమలు అనుభవించిన మేము పాపం నుంచి మారు మనసు చెందే క్రమంలో లేము. మరి ఆ రీతిగా ఉంటే ఆయన దాహం తీరదు. మరి వాక్యం వినిచిన మనము ఆయన అంత శ్రమిస్తూ అడుగుతున్నది ఎందుకంటే మనలో మార్పు గురించే. మీరు మార్పు చెందినప్పుడు ఇంత శ్రమ ఇవన్నీ కూడా భరిస్తున్నాను, మీరు మార్పు చెందితే మీ నిమిత్తము మీ ప్రాయచిత్తము నిమిత్తము నేను చేస్తున్న శిలువయాగము పరిపూర్తి అవుతుంది. కాబట్టి ఆ దాహము తీర్చగలిగిన వారం మనం ఆ దాహం తీర్చే క్రమములో మనం చేయవలసింది ఏంటి? ఈ లోకంలో స్వార్థంతోనూ ద్వేషముతోనూ పగతోనూ పాపముతోనూ జీవించకుండా మార్పు చెందాలి. అంతగా యాగం చేస్తున్న ఆయన చూసినప్పుడన్నా మనలో మార్పు రావాలి. ఆ రీతిగా దేవుడు జీవజలాలను ఇస్తానన్నప్పుడు మరి ఇచ్చే దేవుడు దాహాన్ని కోరలేదు, కానీ ఆయన కోరింది ఏంటో మరి మనలోని మార్పే. అయితే మనం దీంట్లో ఒక సంఘటన మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో సుకాలన గ్రామంలో ఒక సమరయ స్త్రీ దగ్గరికి ఈయన వెళుతూ మార్గ మధ్యంలో బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఉంది, ఆమెను దాహానికి నిలిమ్మన్నాడు. ఆమె ఏమంది? నువ్వు చూస్తే యూదుల్లాగా ఉన్నావు, సమరయ స్త్రీ అయిన మా దగ్గర నువ్వు నీళ్ళు తాగవచ్చా? నువ్వు ఎంతో నీతిమంతుడివి, నీకు దాహాన్ని మేము తీర్చగలమా? ఇప్పుడు కూడా మనం అదే అంటాం. ఆయన అన్ని శ్రమలు అనుభవించి ప్రాయశ్చిత్తం చేశాడు, కానీ మనం కొంచెమైనా వీడితే మనకి ఈ లోకంలో చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మార్పు చెందుదాం, కొన్ని విషయాలే దేవునికి అర్పించుకుందాం. మనం మార్పు చెందే దిశగా మనం యోచించట్లే. ఆయన ఎందుకు నిలిచి ఉండాలంటే పూర్ణాత్మతో పూర్ణ మనసుతో మనము ఆయన ఆరాధించాలి. పూర్ణాత్మతో పూర్ణ మనసుతో అంటే సగం పనులు చేసి సగము మరి అనీతి కార్యాలు ఉంటే కాదు. మనం ఆ రీతిగా జీవిస్తున్నాం కాబట్టి అనేక మంది మరి ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఆ యొక్క కార్యాలన్నీ కూడా మనం ఏమనుకుంటాము? కొంత మాత్రం దేవుళ్ళు ఉన్నామంటే కాదు. నువ్వు పూర్ణ మనసుతో ఉండాలి. నీ కొన్ని పాపాలు చిన్న పాపాలు, లేకపోతే ఇది మాత్రమే, ఇది ఎవరికి కనబడదనుకుంటే కాదు. ప్రతి విషయము దేవుడు మనల్ని గమనిస్తాడు. కాబట్టి మన పాపం నిమిత్తం ఆయన చేస్తున్న యాగంలో మనము కొన్ని కనబడవు, లేకపోతే మనకి లోకంలో స్వార్థం కంటే అవి నిలిచేవి కావు. కాబట్టి మనము మరి దేవుని నిలిచినప్పుడు మరి యథార్థవంతులుగా ఉండాలి. కాబట్టి స్త్రీ ఏమంటుంది? నేను సమరయ స్త్రీలు అంత విశ్వాసులు కారు, అన్యజనులు. కాబట్టి వారి దగ్గర యూదులు తాగరు. నీ గురించి నేను త్యాగం చేస్తున్నాను. దేవా, నేను చాలా పాపిని, నా గురించి ఎందుకు త్యాగం చేస్తావు? నువ్వు నీతిమంతుడు కానీ క్రమం ఇదే. కానీ ఆ నీతిమంతుడే, నీవు పాపంలో ఉన్నవాడివే, కానీ నీ పాపం నుంచి నువ్వు మరల్చుకొని రావాలని నీతిమంతుడిగా వచ్చి నీ దగ్గర ఆయన అడుగుతున్నాడు, దాహాన్ని నిలుస్తావా అంటే మన దగ్గర కూడా వచ్చి ఏదైతే జక్కయ్య ఇంటికి వెళ్ళి రక్షణ ఇచ్చాడో, జక్కయ్యకి మరి ఎవరు? సుంకరైన జక్కయ్య ఇంటికి మరి అతను పాపంలో ఉన్నవాడని తెలిసి కూడా మరి ఆయనకి ఏమన్నాడు? నీకు రక్షణ కలగజేస్తాకు వస్తానంటే రక్షించడానికి వచ్చిన ఆయన కాబట్టి ఆ రీతిగా వస్తున్నాను అని వచ్చినప్పుడు జక్కయ్యలో పూర్తి మనసు మార్పు చెంది ఆయన యందు నిలిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, ఆయన దాహం ఇస్తామని, మనలో మార్పుకి ఎదురు చూస్తున్నాడు. నేను దప్పికొని ఉన్నాను, ఇంకా మీలో మార్పు చెందలేదని. నీళ్ళు ఇవ్వమని కాదు, నీళ్ళు దొరకవని కాదు, నీళ్ళు తాగితే సంతృప్తి చెందాలని కాదు. ఇన్ని విషయాలు నీ గురించి నేను ప్రేమించి చేస్తున్నా. నువ్వులో మార్పు రానప్పుడు చేసిన శ్రమ వృధా అవుతుంది. కాబట్టి నువ్వు మార్పు చెంది ఆయన దప్పి తీర్చగలిగిన వాడిగా ఉండాలి. నేను నీళ్ళు త్రాగవాడు మరి అన్నట్టుకి దప్పికొనడు, జీవజలం ఇస్తానప్పుడు అయ్యో జీవజలాలు నువ్వు ఇస్తే మాకు మా పశువులు అన్నిటికి ఇమ్మంటే నీకు నీ పశువులకి అందరికీ ఇవ్వడానికి వచ్చానమ్మా, అయితే నువ్వు వెళ్ళిపోయి నీ పెరిమిటిని తీసుకురామన్నప్పుడు ఆమె నాకు పెరిమిటి ఎవరు అంటే ఇప్పటికే 5గురు ఉన్నారని ఆమె విషయం ఆయనకి చెప్పినప్పుడు నా విషయాలన్నీ నా పాపాలన్నీ ఎరిగినవాడు నేనెంతో మరి ఆ సమరయ స్త్రీ అయిన నా దగ్గరికి వచ్చి దప్పిగొన్న అని అడుగుతున్నాడు ఏంటి? కాబట్టి ఈయన ఎంతో నీతిమంతుడు, నా తప్పులను క్షమించగలిగిన వాడు. కాబట్టి నేను చేస్తున్న వాటిని తెలియపరిచి నా నుంచి దాహాన్ని నీళ్ళు అడుగుతున్నాడంటే నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన, నా యొక్క పాపం నుంచి కడగడానికి వచ్చిన ఆయన, నా దీనస్థితిని కూడా మరచి ఆయన నన్ను వచ్చి మార్పు చెందమని అడుగుతున్నప్పుడు నువ్వు నేను ఈరోజు మనం మరి ఆయన విషయంలో
మరి ఆ యొక్క దప్పిని తీర్చగలిగే వారికి ఉన్నామా? మరి ఆ సమరయ స్త్రీ మరి అనేక మంది ఆమెకు భర్తలు ఉన్నారు, వాళ్ళందరూ వివాహం కాలేదని దేవుడు చెప్పినప్పుడు, నా విషయాలని చెప్పిన వాడు నేను ఎరుగుదును కాబట్టి ఆయనే సత్యవంతుడు, నీతిమంతుడు, ఆయన దగ్గరికి రమ్మని వారందరినీ తీసుకొచ్చి ఊరు వారందరూ వచ్చి మార్పు చెందే క్రమం మనం చూస్తే, దేవుడు ఈరోజు దప్పిగొని అడుగుతున్నప్పుడు మనము మార్పు చెంది మరి మన ఊరి వారందరికీ దేవుని నీతిమత్వం చెప్పి, లేకపోతే మనం చుట్టుపక్కల వాళ్ళందరికీ దేవుని నీతిని బయలుపరిచి మార్పు చెంది ఆయన దగ్గరికి తీసుకొచ్చే వారంగా ఉన్నామా? ఇంకనూ మన యొక్క పాపాలని క్రమబద్ధం చేయకుండా మన పాపం విషయంలో జీవిస్తున్నామా? మరి ఆయన దప్పిని తీర్చగలిగిన వారంగా ఉండగలిగితే, ఆయన దప్పికొని ఉన్నాను అని దేవునికి సన్నిధిలో మొరపెట్టాడు. ఆ యొక్క విషయాలు మనం చూసినప్పుడు దేవుడు చివరిగా చూస్తూ వెళ్ళిపోతూ శ్రమలు అనుభవిస్తూ కూడా దాహాన్ని తీర్చమని, ఎందుకని జీవజాలాన్ని ఇచ్చిన ఆయనకి దాహం తీర్చేవాళ్ళం కాదు, కానీ మనలో మార్పు గురించి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క సమరయ స్త్రీని ఎప్పుడైతే ఆ విషయాలు చెప్పాడో, ఆమెను మార్పు చెంది ఆ ఊరి వారందరిని తీసుకొచ్చి మరి వారు రక్షణ పొందే రీతిగా జరిగిన క్రమం చూస్తే, అంత శిలువ యాగంలో దేవుడు ఆ బలియాగంలో మరి అనేకమైన శ్రమలు ఓర్చుకుంటూ శ్రమలు సహిస్తూ మరి ఆ యొక్క ఎండలో ఆ యొక్క మ్రానుపై మరి పడుతున్న శ్రమలలో ఎవరి గురించి యోచిస్తున్నాడు? ఆయన పడుతున్న బాధల గురించా? ఆయన పడుతున్న శ్రమల గురించా? ఆయన పడుతున్న వేదన గురించా? ఈ లోకంలో విడిచిపోతున్న దాని గురించా? తండ్రిని విడిచి వచ్చానని చెప్పా, తండ్రి నువ్వు నన్ను విడిచిపెట్టేసావు, నన్ను వీళ్ళతో పాటు ఉంచావు దుర్మార్గుల మధ్య అని కాదు. మరి ఎందు నిమిత్తం వచ్చాను? వీరి పాపాలను క్షమించడానికి, వీరి పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి. అయితే ఇంకనూ పాపంలోనే, ఇంకనూ స్వార్థంతోనే, ఇంకనూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యముని అనుసరించక, వాక్యముని సగం అనుసరించి, వాక్యముని కొన్ని అనుసరించి, వాక్యమును తప్పుతో పోతున్న వీరికి మరి మార్పు చెందినప్పుడు నా దాహం ఎట్లా తీరుతుంది? మరి ఆయన మరి జీవజలాన్ని ఇస్తాకు వచ్చినప్పుడు ఆ జలాన్ని తీసుకుని పొందేవాడంగా ఉండాలి. కానీ మార్పు చెందే దిశగా మనం లేనప్పుడు ఆ శిలువలో పొందిన ఆక్రందన, ఆ యొక్క దప్పి తీర్చకోకుండా నాయన శ్రమించి మరణించి మరి తర్వాత ఇచ్చే పునరుద్ధానంలో ఆ నిత్యరాజ్యంలో వారసులకి వెళ్ళే క్రమం మనకి కోల్పోతామేమో. కాబట్టి మనలో మార్పు గురించి ఆయన ఎంతగా శ్రమిస్తున్నాడు, ఎంతగా ఆక్రందన చేస్తున్నాడు, ఎంతగా ఆవేదన చెందుతున్నాడు, మరి ఎంతగా ఆయన ప్రాధేయపడుతున్నాడు, మరి ఎంతగా తండ్రిని కూడా అడుగుతున్నాడు, దేవా నన్ను విడిచిపెట్టేశావు, కానీ నువ్వు న్యాయవంతుడు కాబట్టి ఈ యొక్క శ్రమలు నేను అనుభవించి నువ్వు ఇచ్చిన దాన్ని నెరవేర్చి మరి నీ సన్నిధికి అనేక మందిని నశించిన వారిని రక్షించి తీసుకురావడానికి చేస్తున్న యాగములో నా యొక్క దాహంను కూడా తీర్చు, ఇంకనూ మనుషుల్లో మార్పు కలగ చేయమని దేవుడు అడుగుతున్నప్పుడు, మనలో మార్పుకే దేవుడు చేస్తున్న ఆక్రందన వినబడినప్పుడు నేను మన జీవితాల్లో ఏ విషయాలు దేవునికి విరుద్ధమైన మనం ఉన్నాయో అవన్నీ మార్చుకొని మరి దేవుని పడుతున్న శ్రమ యొక్క అవన్నీ కూడా మనం శ్రమించవలసినది. మన నిమిత్తం ఆయనే పాపమై మనం నీతిమంతులుగా చేయటానికి చేస్తున్న శిలువ యాగంలో ఆయన పలికిన మాటను మనము మరి పూర్తి చేసేవాళ్ళుగా మన యొక్క మనసును మార్చుకొని దేవుని సన్నిధికి దగ్గరగా జీవించాలని కోరుతూ, దేవుని నీతి రాజ్యానికి వారసులుగా వెళ్ళాలంటే ఆయన మరణించి తిరిగి లేచి మరి మన గురించి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అటువంటి క్రమంలో నీతి రాజ్యానికి వారసులుగా మనము మార్పు చెందే దిశగా ఉండాలని కోరుతున్నాం. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడు యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాకు బోధించావు తండ్రి. ముఖ్యంగా శిలువలో నువ్వు పలికిన మాటలు మా జీవితాల మార్పుకై నువ్వు ఎదురు చూస్తున్న గొప్ప శిలువ యాగము పూర్తి అవుటకు, ఆ పూర్తి ఫలాలు పొందుటకు మార్పుకై ఎదురు చూస్తున్నావు తండ్రి. మా దిశగా నువ్వు చేస్తున్న ప్రతి ఆక్రందన, ప్రతి రోదన, ప్రతి విధమైన నీ యొక్క శ్రమ ఇవన్నీ కూడా మాలో మార్పు తెచ్చే దిశగా ఉన్నప్పుడు మా ప్రాయచిత్తం చేసిన దేవా, మా గురించి మరి నిత్యరాజ్యంలో ఎదురు చూస్తున్న తండ్రి, నీ సన్నిధికి అందుకోగలిగిన వారముగా మార్పు చెంది నీ బిడ్డలుగా జీవించుటకు మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.